నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పెండింగ్ క్లైమ్లు పెండింగ్ క్లైమ్లు పెండింగ్ క్లైమ్లు ఇన్సూరెన్స్ ను ప్రైవేట్ పరము ఇన్సూరెన్స్ ను ప్రైవేట్ పరము ఇన్సూరెన్స్ ను ప్రైవేట్ పరము ఇన్సూరెన్స్ ను ప్రైవేట్ పరము जिंदाबाद सीआईटीयू जिंदाबाद 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 सीआईटीयू जिंदाबाद जिंदाबाद వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి 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 భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి విజయవంతం చేద్దాం చలో హైదరాబాద్ కార్యక్రమం 23 తారీఖు విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం 23 తారీఖు కార్యక్రమం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం వర్ధిల్లాలి భవన నిర్మాణ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సిఐటియు భవన నిర్మాణ రంగం కార్మిక యూనియన్ ఆధ్వర్యం లోపల కలెక్టర్ ఆఫీస్లో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ నెల 23 నాడు తలపెట్టిన చెలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయానికి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున ఆ రోజు హైదరాబాద్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పాల్గొనాలని చెప్పి సందర్భంగా భవన నిర్మాణ కార్మికులకు పిలుపునివ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మరి ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఇప్పటిదాకా ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న బోర్డును ఈ లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ రాష్ట్ర లేబర్ కమిషనర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలకు అప్పగించే ఒక కుతంత్ర కుట్ర నడుస్తుంది. కాబట్టి దాన్ని తిప్పికొట్టేందుకే ఈ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున 23వ తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని రాష్ట్రం లెవెల్లో రాష్ట్ర సిఐటి భవన నిర్మాణ రంగం పిలిపించింది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భవన నిర్మాణం కార్మికులు పాల్గొనాలి. భవిష్యత్తులో ఒకవేళ ఈ లేబర్ వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ప్రైవేట్ పరం చేస్తే ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులకు తీవ్ర ఇబ్బందులు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం హుషారై ఖచ్చితంగా ఆ రోజు ఈ తిప్పికొట్టే ప్రయత్నం ఏదైతే ఉందో ప్రైవేటు పరం అప్పచెప్పకుండా ఈ ప్రభుత్వ ఆధీనంలో నడిచే విధంగా మనం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసిన ప్రభుత్వానికి కనువిప్పు కలుపుతుంది. కాబట్టి ఆ దిశగా కార్మిక లోకం అంతా ఈ నెల 23వ తారీఖున పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటి భవన నిర్మాణ రంగం తరఫున కార్మిక లోకానికి పిలుపునివ్వడం జరుగుతుంది. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా సిఐటియు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు అల్లకల్లోలంగా ఉన్నాయి. ఈ వెల్ఫేర్ బోర్డులో ఉండే ఇన్సూరెన్సు సంస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్పాలనే నిర్ణయం తీసుకోవడం జరిగింది కమిషనర్ గారు. దానికి వ్యతిరేకంగా దాన్ని ఆపాలని ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లాగే ఎన్నో క్లైములు పెండింగ్లో చాలా రోజులు పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా వెంటనే క్లియర్ చేయాలని ఇవ్వడం జరిగింది. అట్లాగే భవన నిర్మాణ కార్మికులకు చాలామంది ఇండ్లు లేని పరిస్థితి ఉన్నది, వాళ్ళకు ఇండ్లు కట్టివ్వాలని, అట్లాగే వాళ్ళ పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలని, అట్లాగే వారికి 55 సంవత్సరాలు నిండిన తర్వాత పింఛన్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతోని రేపు చెలో హైదరాబాద్ 23 తారీఖు నాడు చెలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో చెలో హైదరాబాద్ కార్యక్రమానికి తరలి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడం జరుగుతుంది. అట్లాగే ఈ వెల్ఫేర్ బోర్డుకు కార్మిక శాఖకు 9 నెలలు అయినా ప్రభుత్వం వచ్చి కార్మిక శాఖకు మంత్రిని కూడా నిర్ణయించకపోవడం అనేది ప్రభుత్వానికి సిగ్గుచేటు. అట్లాగే ఏ నిర్ణయం తీసుకున్నా కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి, కానీ ఏకపక్షంగా ఈ కమిషనర్ కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని కార్మికుల పుట్టగొట్టే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చూడాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. రేపు
చలో హైదరాబాద్ కార్యక్రమం పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మేము రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సిఐటియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.